ప్రభు మీద చాలా అబండాలు వేశారు. డావెన్సీ కోడ్ అని, యేసు ప్రభు మగ్దలేని మరియం చేసుకున్నాడని. చాలామంది ఏమంటారంటే సిలువలో ఆయన మరణించలేదు, ఆయన యోగాసనం వేసుకుని వెళ్ళిపోయాడని. కొంతమంది యేసు ప్రభు ఈ యొక్క భారతదేశం వచ్చాడని. ఇలా రకరకాల అనేకమైనటువంటి అబండాలు ఆయన మీద వేయగలిగారు. కానీ యేసు ప్రభు లేడని ఎవరు చెప్పలా. కొన్ని సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం ఆయన ఉన్నాడని ప్రవక్తలు ప్రవచించారు. ఒక రోజున ఇలాంటి సభలోనే ఆయన నమ్మిన యూదులతో అంటున్నాడు, అయ్యా నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని అంటే వాళ్ళందరూ రాళ్ళు తీశారు యేసు ప్రభుని చెప్పడానికి. ఎందుకో తెలుసా? వీడు దేవదూషణ చేస్తున్నాడు. ఈయన దేవదూషణ చేస్తున్నాడని రాళ్ళని చంపుతాడు. ఎందుకని? అబ్రహాము కంటే ముందున్నాడు ఈయన. ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన గురించి రాసిన వాళ్ళు ఎవరయ్యా అంటే తెలుసా? ఆయనతో ఉన్న వాళ్ళు, ఆయన తాకిన వాళ్ళు, ఆయన చూసిన వాళ్ళు. అందుకే యోహాను పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది,